హాయ్ అండి. నిన్న జున్ను హల్దీ ఫంక్షన్ వీడియో అయితే చూశారు కదా. అండ్ ఇప్పుడైతే జున్నుకి మేము పెళ్లి కూతురింటికి ప్రధానం తీసుకెళ్ళడానికి అయితే స్టార్ట్ అయ్యాము నెక్స్ట్ డే. సో ప్రధానం సామాను అంతా కూడా ఒక కార్లో అయితే పెట్టేశామన్నమాట. ఇంకా మా సారు, వదిన, మా అత్తయ్య, మావయ్య అందరం కూడా, ఈయన మా మావయ్య అనమాట, తను మా అత్తమ్మ. సో మేమందరం కూడా ప్రధానం సామానం అంతా పెళ్లి కూతురింటికి తీసుకెళ్ళడానికి అయితే వెయిట్ చేస్తున్నాము బయట. ఇంకా మా పాప మేమందరం కూడా. సో ఇంకా ప్రధాన సామాను అంతా కూడా మేము ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోయాము. అండ్ మొత్తం అన్నీ కూడా సర్దాలి, అక్కడ టేబుల్లో అరేంజ్ చేశారు పెళ్ళికూతురు వాళ్ళు. సో మేము తీసుకెళ్ళిన స్వీట్స్, పళ్ళు, పువ్వులు, ఇంకా జాకెట్ ముక్కలు, చాలా రకాల స్వీట్స్ అయితే తీసుకున్నారనమాట పెళ్ళికొడుకు వాళ్ళు. ఒక 5-6 రకాల స్వీట్స్ తీసుకున్నారు. అండ్ ఫ్రూట్స్ కూడా మ్యాక్సిమం ఈ సీజన్లో దొరికే ఫ్రూట్స్ అన్నీ కూడా తీసుకున్నారు. అలాగే తనకి గాజులు, పువ్వులు, పేరెంటాలకి ఇవ్వడానికి జాకెట్ ముక్కలు, ఒక అరటి గెల, గాజులు, చెప్పులు, పెర్ఫ్యూము, అలాగే కాస్మెటిక్స్ అన్నీ కూడా అరేంజ్ చేశారు. సో ఇంకా అవన్నీ తీసుకెళ్ళి మేము తీసుకెళ్ళినవన్నీ కూడా ఒక చోట అయితే ఇలా అరేంజ్ చేసి పెట్టాము ప్రదానం చేయడానికి. సో మేము అవన్నీ అరేంజ్ చేసేటప్పటికి పెళ్ళికూతురు అయితే వచ్చి కూర్చుంది. సో చాలా క్యూట్గా నవ్వుతుందనమాట పెళ్ళికూతురు. సో ఆ ప్రేయర్ కండక్ట్ చేసే పాస్టర్ గారు అయితే ఇంకా ప్రేయర్ అంతా కూడా స్టార్ట్ చేశారు. ఇంకా యాజ్ యూజువల్ ప్రైజీ ఎక్కడ కూర్చోదు, నా ఊళ్ళోనే కూర్చుంటుంది కదా. సో ప్రైజీని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాను. నా పక్కన మా అత్తయ్య అయితే కూర్చుంది. అండ్ వచ్చిన గెస్ట్స్ అందరూ కూడా, అది చిన్న ఫంక్షన్ హాల్ బట్ ఏసీ ఉండడం వల్ల అందరం కూడా చక్కగా కూర్చున్నాం అనమాట. సో ఇంకా కార్యక్రమం స్టార్ట్ అవ్వడానికి అయితే టైం ఉందని చెప్పి అందరూ కూర్చుని అలా కబుర్లు చెప్తున్నారు. అండ్ కొంచెం స్టార్ట్ అయ్యేటప్పటికి మా అన్నయ్య వాళ్ళ పాపే మంచిగా పాటలు పాడుతుంది. సో తనతో ఒక సాంగ్ అయితే పాడించాము. ఇంకా ప్రేయర్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ప్రేయర్ స్టార్ట్ అయ్యాక పాస్టర్ గారు పెళ్లి కూతురికి తీసుకొచ్చిన ఆ వస్తువులన్నీ కూడా తనకి ప్రజెంట్ చేయాలి కాబట్టి పేరెంటాలందరినీ కూడా ముందుకు రమ్మన్నారు. సో మేమందరం కూడా ఒక్కొక్కరుగా వెళ్ళి తీసుకొచ్చినవన్నీ కూడా ఒక్కొక్కటిగా తనకి ఇస్తున్నాము. సో ఇటు ఇచ్చేవాళ్ళం మేము, తీసుకునే వాళ్ళ వైపు కూడా పేరెంటాలు ఉన్నారు. సో మేము పట్టుకెళ్ళినవన్నీ కూడా ఒక్కొక్కటిగా వాళ్ళకి ఇచ్చాము అండ్ తీసుకున్నారు. అండ్ పెళ్లి కూతురు మేము ఇచ్చిన శారీ కూడా కట్టుకుని రావాలి కాబట్టి శారీ మార్చుకుని వచ్చింది. పెళ్ళికొడుకు అక్కలిద్దరూ కూడా పెళ్లి కూతురికి ఒక చైన్ అయితే చేయించారు, అది ప్రజెంట్ చేస్తున్నారు. ఆడపడుచులు మరతలకి గిఫ్ట్ అయితే ఇస్తున్నారనమాట. సో అది అయిపోయిన తర్వాత బొందు కార్యక్రమం ఉంది. పసుపు తాడిని బొందులా చేసి దాన్ని పేరెంటాలందరూ కూడా పెళ్లి కూతురికి వేస్తారు. సో ఆ కార్యక్రమం అయితే జరుగుతుంది. ఆల్మోస్ట్ ప్రధానం అయితే సగం పెళ్ళి అయిపోయినట్టే. సో ఆ పసుపు తాడు ఈ పేరెంటాలందరూ కూడా పెళ్లి కూతురి మెడలో అయితే వేస్తున్నారు. కార్యక్రమం ఎలాగున్నా ఈ ఫోటోషూట్స్, వీడియో ఇవన్నీ ముఖ్యం కాబట్టి ఇంకా కెమెరామ్యాన్ వాళ్ళందరికీ ఇలా నుంచోండి, అలా నుంచోండి అని చెప్తూ కార్యక్రమం అయితే సాగిందనమాట. అండ్ పెళ్లి కూతురికి చాలా ఇబ్బందిగా ఉంది బట్ చాలా క్యూట్గా స్మైల్ చేస్తుంది. చాలా మంచిగా అనిపించింది పెళ్లి కూతురు నాకైతే చూడడానికి. ఇంకా వీళ్ళిద్దరూ పెళ్లి కొడుకు, పెద్దక్క, బావగారు ఎక్కడున్నా ఫోటో ముఖ్యం బిజులు అన్నట్టు మా పింటూ ఇంకా వాళ్ళ హబ్బీతో ఫొటోస్ తీసుకుంటుందన్నమాట. సో ఇంకా పెళ్లి కూతురు కూడా మేమందరం కూడా అక్షింతలు వేసి తనతో పాటు ఫొటోస్ తీసుకోవడానికి అయితే వెళ్ళాము. ఇంకా ప్రశాంతి, పింటూ వీళ్ళందరూ కూడా పెళ్లి కూతురుతో పిక్స్ అన్నీ తీసుకున్నారు. అండ్ ఇంకా పిక్స్ అవ్వడం అయిపోగానే 2 o'clock కల్లా లంచ్ రెడీ అయిపోయింది. సో అందరం కూడా లంచ్ అయితే చేస్తున్నాము. మా మమ్మీ, మా వదిన, సార్ అందరూ కూడా. అండ్ ఏసీ ఫంక్షన్ హాలే కానీ లంచ్ బయటే కాబట్టి ఇంక అందరూ కొద్దిగా ఫ్యాన్స్ ఉన్న చోటకి అటు ఇటుగా కూర్చొని చక్కగా లంచ్ అయితే ఎంజాయ్ చేశారు. అండ్ మీల్స్ కూడా చాలా బాగున్నాయి. లెగ్ పీస్ అయితే చాలా టేస్టీగా అనిపించింది. సో ఇంక అందరూ ఒకరి తర్వాత ఒకరు లంచ్ అయితే చేసేసాము. ఇంకా లాస్ట్లో ఇంకా పెళ్లి కూతురు అక్కలు, బావగారులు, నేను, మేమందరం అంటే మా ఫ్రెండ్స్ అందరం కలిసి లంచ్ అయితే చేసామన్నమాట. ఒక టేబుల్ అరేంజ్ చేసుకొని నేను ఇంకా నా ఫ్రెండ్స్, పింటూ, డాలి అందరం కూడా. లంచ్ అయితే చాలా టేస్టీగా ఉంది. బిర్యానీ, చికెన్ లెగ్ ఫ్రై అండ్ ఇంకా మటన్ కర్రీ, సాంబార్, అప్పడాలు, రకరకాల ఐటమ్స్ అయితే వేశారనమాట. ఇంకా మా సౌభాగ్య ఆ రోజు నాన్ వెజ్ తినకూడదు, అందుకే మేమందరం అటు కూర్చొని నాన్ వెజ్ తింటుంది, తను ఒక్కటి ఇటువైపుకి తిరిగి వెజ్ అయితే తింటుందన్నమాట.
సో లంచ్ అయిపోయిన తర్వాత నేనైతే మళ్ళీ రిటర్న్ ఇంటికి స్టార్ట్ అయిపోయాను. స్టార్ట్ అయిన కొద్దిసేపటికి బాగానే ఉంది కానీ ఆ తర్వాత బాగా మబ్బులు పట్టేసి వర్షం అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ కొద్దిగా క్లౌడీగా ఉంది, త్వరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అనుకున్నాము కానీ మధ్యలోనే చాలా పెద్ద వర్షం అయితే వచ్చింది. బట్ సేఫ్గా ఇంటికైతే వచ్చేసాము. ఇంకా జున్నుకి ప్రదానం కూడా అయిపోయింది. సో మ్యారేజ్ వీడియో రేపైతే పోస్ట్ చేస్తాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.